ఛానలుకి స్వాగతం. వృషభ రాశి వారికి ఘోరమైన కష్టాలు ఎందుకు వస్తాయి, ఎన్ని పూజలు చేసినా వారికి ఫలితం ఎందుకు దక్కదు, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారు ఈ చిన్న పని చేశారంటే కనుక ఊహించని ధనలాభం అనేది వారికి కలుగుతుంది. అయితే వృషభ రాశి వారి గురించి ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశివారు స్థిరత్వంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాత్సల్యాన్ని, దృఢత్వాన్ని, అచంచలమైన విశ్వాసాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే దయాగుణం, దానగుణం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఎవరైనా కానీ వీరిని ఖచ్చితంగా విశ్వసించవచ్చు, వీరిపైన ఆధారపడవచ్చు. తమకు నచ్చిన వారు తప్పు చేసినా కానీ క్షమించే గుణం వీరి యొక్క సొంతం. వీరి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క వృషభ రాశివారు ఎప్పుడూ కూడా సహనాన్ని కోల్పోరనే చెప్పుకోవాలి. అయితే వీరి జీవితంలో ఘోరమైన కష్టాలు వీరు అనుభవించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వృషభ రాశివారు ఈ విధంగా ఘోరమైన కష్టాలు అనుభవించడానికి కారణం వారి మనస్తత్వంలో ఉన్నటువంటి కొన్ని లోపాలనే చెప్పుకోవాలి. అంటే ఎవరికైనా సరే సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల కొన్నిసార్లు అర్హత లేని వ్యక్తులకి కూడా సహాయం చేస్తూ ఉంటారు. అంటే వీరి యొక్క ఈ మనస్తత్వాన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది దాన్ని అవకాశంగా మార్చుకుని వీరిని మోసం చేసే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ విధంగా అనేక రకాల కష్టాలను వీరు అనుభవించాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎన్ని పూజలు చేసినా కానీ వారికి ఫలితం అనేది దక్కకపోవటానికి కారణం కూడా వీరి మనస్తత్వంలో కొన్ని లోపాలనే చెప్పుకోవాలి. అంటే వీరు ఎన్ని పూజలు చేసినా కానీ వీరు పూర్తి విశ్వాసంతో మాత్రం చేయరు. అంటే ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాము అన్నట్లుగా చేస్తారు. కానీ వీరు పూజలపై అంటే ఫలితం ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వీరు పూర్తి విశ్వాసంతో మాత్రం పూజలు చేయరు. ఈ విధంగా చేయటం వల్ల మాత్రమే వీరికి ఫలితం అనేది దక్కటం లేదు. కాబట్టి వీరు అనేక రకాల ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, అలాగే వారి యొక్క దైనందిన జీవితంలో అనేక రకాల ఆరోపణలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. దీనికి కారణం వీరు పూజలు చేసినా కానీ ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది అనే విశ్వాసాన్ని మాత్రం ఉంచలేరు. అంటే పూజలు చేస్తారు, భక్తి కలిగి ఉంటారు, కానీ పూర్తి విశ్వాసం అనేది మాత్రం భగవంతుడిపై వీరికి ఉండదు. కాబట్టి వీరు ఈ విధంగా చేయటం వల్ల మాత్రమే వీరికి పూజలకు ప్రతిఫలం అనేది దక్కటం లేదు. కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ పూర్తి విశ్వాసంతో చేయండి. ఏ పూజలు చేసినా, ఏ ఆచారాన్ని పాటించినా కానీ పూర్తి విశ్వాసంతో చేయండి. ఈ చిన్న పని చేస్తే మాత్రం ఊహించని ధనలాభం మీ సొంతమవుతుంది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయించడం మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. అంటే మీ ఇంట్లో చేసినా పర్వాలేదండి, లక్ష్మీదేవి ఫోటో దగ్గర కావచ్చు, లేకపోతే ప్రతిమ ఉంటే కనుక ప్రతిమను పెట్టుకుని మీరు ఈ విధంగా కుంకుమార్చన చేయాలి. అంటే కుంకుమ నీటితో మీరు అభిషేకం కూడా చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి యొక్క పాదాల దగ్గర మీరు కుంకుమను వేస్తూ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించండి. ఈ చిన్న పని మీరు చేస్తే కనుక, ఈ విధంగా 9 శుక్రవారాల పాటు మీరు చేస్తే కనుక ఊహించని ధనలాభం మీ సొంతం అవుతుందనే చెప్పుకోవాలి. ఆ లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు. పూర్తి విశ్వాసంతో చేయండి, ఫలితం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఎందుకంటే మనం సంపాదించింది మనమే ఖర్చు పెట్టుకోవాలి అనే ఆలోచన లేకుండా మనకు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మనం దక్కించుకోగలుగుతాం. చూశారు కదండి, వృషభ రాశి వారికి ఘోరమైన కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎన్ని పూజలు చేసినా కానీ వారికి ఫలితం ఎందుకు దక్కటం లేదు, ఏ చిన్న పని చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని వారు పొందుకోగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.